చూడురి ఎంత ముద్దుగున్నాయో పెద్ద పెద్ద బంకర్లు. మిసైల్ వచ్చి మీద పడ్డా ఇలా దాక్కుంటే ఎవ్వరికి ఏం కాదు. ఎవరన్నా రోడ్ వేస్తే నూనె కిందోలికి పోతే ఎత్తుకునేంత నూనె వేస్తారు. కానీ మధ్యప్రదేశ్లో మాత్రం 90 డిగ్రీలతోటి బండ్లు టక్కర్లు అయ్యేటట్టు బ్రిడ్జీలు కడతారు. రోడ్ల మీదనే ఇట్లా ఇంకుడు గుంతలు తవ్వుతారు, బంకర్లను పెడుతుంటారు. ఈ రోడ్డు హిస్టరీ చూస్తే నాసా వాళ్ళు కూడా కనుక్కోలేని మిస్టరీ ఉన్నది. గ్వాలియర్ సిటీలో 18 కోట్లతోటి మొన్న ఎండాకాలంలోనే కొత్త రోడ్ వేసిర్రు. పనివంతుడు రోడ్ వేస్తే పిట్టొచ్చి వాళ్తే పిడాత కూలిపోయినట్టు రోడ్ వేసిన 15 రోజులలోనే 7 సార్లు ఇట్లా కూలిపోయింది రోడ్డు. అంటే డాంబర్కు బదులు దుబ్బ, కంకరకు బదులు మట్టి పోసి ప్రజాధనాన్ని బాగా కాపాడదామని బందోబస్తు రోడ్ వేసినట్టున్నాడు కాంట్రాక్టరు. రోడ్డు కింద సిమెంట్ కంటే మస్తున్నదని ప్రజాధనాన్ని కాపాడేందుకు క్వాలిటీ అద్భుతమని సంతకం పెట్టినట్టున్నాడు చీఫ్ ఇంజనీరు. జనాభా తగ్గించేందుకు పబ్లిక్ కు ముందుగాలు పాతాళలోక దర్శనం చేయించి అటెంక పైలోక ప్రాప్తి కలిగేటట్టు ఏర్పాటు చేసిన ట్రాప్ లెక్కనే అనిపిస్తలేదు ఇంత గట్టిగా వేసిన రోడ్లను చూస్తుంటే. ఈ రోడ్ వేసిన కాంట్రాక్టర్కో పద్మవిభూషణ్, అప్రూవ్ చేసిన ఆఫీసర్లకు భారతరత్నాలు ఇస్తే ఇసొంటి రోడ్లు ఇంకినేసి భారతదేశ రోడ్ల పటిష్టతను నాణ్యతను దునియాకు చెప్పిన వాళ్ళు అవుతారు కాదా.